సైబరాబాద్ సిపి ఆఫీస్ దగ్గర హై టెన్షన్ నెలకొంది. సిపి ఆఫీస్ లో పోలీసులతో కౌశిక్ వాగ్వాదానికి దిగారు. కౌశిక్ ను సముదాయించారు హరీష్ రావు. అయితే గాంధీపై ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లారు. అయితే సిపి అవినాష్ మహంతి అందుబాటులో లేరు. పోలీసుల వైఫల్యంపై జాయింట్ సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేశారు. సిపి అవినాష్ మహంతి అందుబాటులో లేకపోవడంతో అప్పటికే కంప్లైంట్ చేయడానికి వెళ్ళిన హరీష్ రావు అలానే కౌశిక్ రెడ్డి సిపి జోయల్ డేవిస్ కు ఫిర్యాదు చేసి వెళ్లారు. మరింత సమాచారం సిపి ఆఫీస్ నుండి మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, ప్రస్తుతం సిపి ఆఫీస్ దగ్గర ఏంటి సిచ్యువేషన్? కాసేపు క్రితమే పాడి కౌశిక్ రెడ్డితో పాటు వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలందరినీ కూడా ఇటు సైడ్ మనం చూడొచ్చు. సిపి ఆఫీస్ మెయిన్ గేట్ అంటే టువర్డ్స్ సిపి ఛాంబర్కు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉంటుందో అక్కడనే వీళ్ళందరినీ కూడా అడ్డుకున్నారు. కేవలం మెయిన్ లీడర్స్ హరీష్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి, సబిత, ఎర్రబల్లి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పల్లె రాజేశ్వర రెడ్డిని మాత్రమే లోపలికి పోలీసులు అనుమతించారు. అయితే రిమైనింగ్ వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు ఇక్కడనే సిపి ఆఫీస్కి వెళ్ళేటువంటి సిపి వే ఏదైతే ఉందో ఆ రోడ్డు వద్దనే వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుని ఉంది. సో ప్రజెంట్ మెయిన్ లీడర్స్ అందరూ కౌశిక్ రెడ్డితో పాటు హరీష్ రావు మెయిన్ లీడర్స్ అందరూ లోపలికి వెళ్ళి జాయింట్ సిపిగా ఉన్నటువంటి ఫిర్యాదు కాపీని అందజేశారు. సో మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావుతో పాటు వీళ్ళటువంటి కౌశిక్ రెడ్డి అందరూ కూడా బయటికి వచ్చి మీడియాను అడ్రస్ చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే వీళ్ళు వచ్చినటువంటి టైంకి సిపి అందుబాటులో లేకపోవడంతో జాయింట్ సిపి ట్రాఫిక్గా ఉన్నటువంటి జోయల్ డేవిస్ ప్రెసిడెంట్ ఇక్కడ అందుబాటులో ఉండటంతో ఆయనకి ఈ రిప్రజెంటేషన్ని ఫిర్యాదు కాపీని ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని తదుపరి ఎలాంటి కేసులు ఈయన మీద పెడతారు అనేటువంటిది కూడా చూడాల్సింది. ప్రజెంట్ మనం ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ లీడర్స్ అందరినీ కూడా పోలీసులు ఇక్కడనే మెయిన్ సిపి ఎంట్రన్స్ వే ఏదైతే ఉందో అక్కడనే అడ్డుకున్నారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలని వాళ్ళు కోరడం, ఆ తర్వాత పోలీసులు వారిని వారించడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో ప్రజెంట్ బీఆర్ఎస్ లీడర్స్ ఉన్నారు, ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఎందుకు జరిగింది ఈ గొడవ? ఇక్కడ లైవ్లో ఉన్నారా? లైవ్లో ఉంటే చెప్తాను. ఎందుకు జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ అహంకారం తలకు ఎక్కింది. ముఖ్యమంత్రి గారికి సహనం సంపూర్ణంగా నశించినది. దాడులు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీయే కానీ భయభ్రాంతులు చేస్తేనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ నిశ్శబ్దంగా ఉంటారేమో, ప్రజల పట్ల కొట్లాడకుండా ఉంటారేమో అని ముఖ్యమంత్రి గారికి ఆలోచన కలిగింది కాబట్టి ఈ విధంగా చర్య ఈరోజు మొదలైంది. ఒక విషయం మీరు అర్థం చేసుకోండి అమ్మా, తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా? కొత్తగా ఎందుకు జరుగుతున్నాయి? అరకపూడి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వం చాలామందికి తెలుసు. దాడులు చేసేవంటి ఆలోచన గల వ్యక్తి ఆయన కాదు. కానీ దీని వెనకాలండి ఎవరు చేయించినారు? అంత ధైర్యం ఆ మనిషికి ఎందుకు వచ్చింది? ముమ్మాటికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాడులు చెయ్యాలా, భయంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి దాడి జరిగింది. ఇంకోటి కూడా గత నెలలో 3 సంఘటనలు జరిగినాయి. ఒకటి హరీష్ రావు గారి ఇంటిపైన దాడి జరిగింది, క్యాంప్ ఆఫీస్ మీద, ఎవరు అరెస్ట్ కాలేదు. ఖమ్మంలో ఎమ్మెల్యేల బృందం వరద బాధితులని పరామర్శించడానికి పోయినప్పుడు వాళ్ళ మీద దాడి జరిగింది, ఎవరు అరెస్టులు జరగలేదు. ఈరోజు కూడా ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి ఎమ్మెల్యే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసి వాళ్ళ యొక్క భయభ్రాంతుల పరిస్థితిలో పెట్టినా కూడా రేపు మేము కంప్లైంట్ ఇస్తే ఎవరైనా అరెస్ట్ జరుగుతుందని నాకు నమ్మకం లేదు. కానీ సోషల్ మీడియాలో ఏదో ఒక పేజ్లో ఎవరో పోస్ట్ చేసినారని మా పార్టీకి సంబంధించిన దిలీప్ కొంతం గారిని మాత్రం అరెస్ట్ చేసినారే. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు.
దీనికి తగిన శాస్తి ప్రజలు ముమ్మాటికి కలిగిస్తారు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కంప్లైంట్ కాపీని తీసుకొని వెళ్ళారా లేదంటే ఓరల్గా కంప్లైంట్ చేస్తారా? లేదమ్మా, రిటర్న్ కంప్లైంటే ఇస్తాము. కంప్లైంట్లో ఏముంటుంది అంటే దీంట్లో 2-3 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏంటంటే ఇక్కడ ఉన్న పోలీసులను ఎవరైతే వాళ్ళ విధులు సక్రమంగా నిర్వహించడంలో ఎవరైతే విఫలం చెందిందో వాళ్ళని అరెస్ట్ చేయాలని ఒక భాగం అయితే, రెండోది ఎవరైతే దాడి చేసినారో కౌశిక్ ఇంటి మీద వాళ్ళని ఖచ్చితంగా పెద్ద సెక్షన్లు పెట్టి లోపల వేయాలనేది ఒక భాగం అయితే, మూడోది పోలీసుల మీద కూడా దాడి జరిగింది ఈరోజు. సో మిమ్మల్ని కాపాడుకోండి, మీ యొక్క ప్రతిష్టను మీకు భగ్నం జరిగింది, మీ గల్లబట్టి గుంజేసిరు ఈరోజు పోలీసు వాళ్ళని. సో మీ ప్రతిష్ట కూడా మీరు కాపాడుకోండి, కేసులు పెట్టండి, అరెస్టులు చేయండి అని మేము చెప్పడం జరుగుతుంది. రిటర్న్లో ఉంటాయండి. కాసేపు క్రితమే టీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడి చేశారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? నేను చూసాడమ్మా, మా హరిశన్ అన్న ఇక్కడ మామూలునే చేస్తారు. ఇంకా ఇవాళ కౌశిక్ రెడ్డి గారిని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన గాంధీ గారు కూడా చాలా తప్పు మాట్లాడారు. ఇవాళ గాంధీ గారు చేసేది ఉంటే ముందు ఏదైనా చెప్పి చేస్తే వేరే రకంగా ఉంటుంది. గాంధీ భవన్ని ముట్టడించే కార్యక్రమం ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ భవన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ ముట్టడించారు. అక్కడ కౌశిక్ రెడ్డి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. మేము మా నాయకుడు ఎట్లాంటి కల్చర్ నేర్పలే. మేము సజావుగా పనిచేస్తాం, పార్టీ ఆదేశాల మీద పనిచేస్తాం. మేము ఎట్లాంటి చిల్లర ఎమ్మెల్యేల ఇంటిపైన దాడులు చేసి ఇంట్లో రాళ్ళు మేము చేయం. మా నాయకుడు అట్లా నేర్పలే. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం సాధించినంటే ఇంత మీరు అందరికీ తెలుసు, ఎలాంటి హింసలు జరగలే, కానీ తెలంగాణ సాధించినాం. దాని కొరకే మా ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసిన ఎమ్మెల్యే ఇమీడియట్ కేసు పెట్టాలి. సుబ్బు శరం ఒకవేళ చీఫ్ మినిస్టర్కి ఉంటే ఇటువంటి కాంగ్రెస్లో చేర్చుకొని ఆయనకు ఏసీ చైర్మన్ ఇచ్చడం ఇది అది తప్పు. అది ఒక చీఫ్ మినిస్టర్ ఈ క్యారెక్టర్ ఉన్న వాళ్ళు ఇట్లా లొల్లి అవుతున్నాయి. రైట్, అది ప్రజెంట్ ఆల్రెడీ జాయింట్ సిప్కి అయితే కంప్లైంట్ చేస్తారు. సో కాసేపట్లోనే హరీష్ రావుతో పాటు ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడికి రానున్నారు. సో ప్రజెంట్ మనతో మినిస్టర్ నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ వెళ్ళొచ్చారా లోపల? అందరు రమ్మను. కెమెరాలు రాని ఒకటే స్టెప్ ఉంది. కెమెరా సిద్ధు వచ్చి